రోజు వాక్య ధ్యానము కీర్తనల గ్రంథము 131వ అధ్యాయము 2వ వచనాన్ని ధ్యానిద్దాం. నేను నా ప్రాణమును నిమ్మలపరుచుకొని ఉన్నాను, సముదాయించుకొని ఉన్నాను. చనుపాలు విడిచిన పిల్ల తన తల్లి యొద్దనున్నట్లు, చనుపాలు విడిచిన పిల్ల ఉన్నట్లు నా ప్రాణమును నా యొద్దనున్నది. ఆమేన్. భక్తుడు ఈ విధంగా వినయముగా హృదయపూర్వకముగా దేవుని యొద్ద మొరపెడుతూ ప్రార్థిస్తూ ఉన్నాడు. ఏమనంటే, నేను నా ప్రాణాన్ని నిమ్మలపరుచుకొని ఉన్నాను, సముదాయించుకొని ఉన్నాను. ఎవరిని బట్టి సముదాయించుకున్నాడు? దేవుడైన యెహోవాని బట్టి ఆయన సముదాయించుకుంటున్నాడు. దావీదు యొక్క జీవితంలో నిరంతరము పోరాటాన్ని ఎదుర్కొన్నాడు. ఎల్లప్పుడూ కలహాలు, యుద్ధాలు, భయము, భీతి, ప్రాణభయము అతన్ని ఎంతో వెంటాడినాయి. సొంత కుమారుడే దావీదు యొక్క ప్రాణాన్ని తీయాలని ఎంతగానో ఆయన్ని వెంబడించినట్టుగా చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరుడా, సహోదరి, దావీదు ఎల్లప్పుడూ దేవుణ్ణి ఆశ్రయించాడు. దావీదు యొక్క బలాన్ని కానీ అధికారాన్ని కానీ నమ్ముకోలేదు, దేవుని యొక్క ఆశ్రయాన్నే నమ్ముకున్నాడు. నీవే నా ఆశ్రయం అంటూ ఉన్నాడు. నీవే నా కొండ, కోట, దుర్గము అంటూ దేవుని యందే అతిశయిస్తున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు ఎన్ని బాధలు, ఇబ్బందులు, సమస్యలు నిన్ను వెంటాడుతున్నప్పటికీ నీవే నా దిక్కయ్యా అంటూ మనము ప్రార్థించేవారిగా ఉండాలి అని ఈ వాక్యము ద్వారా తెలియపరుస్తూ ఉన్నాడు. విశ్వాసిగా నీవు తెలుసుకోవలసిన సత్యం ఏమిటంటే, దేవాది దేవుడే నా దిక్కు, ఆయన ద్వారానే నేను నెమ్మదిగా ఉండగలను, సముదాయించగలను, ఆయనే సముదాయించువాడు అని నమ్మాలి. నీవు పరిశుద్ధంగా నీ యొక్క దేవుని వైపు చూచినప్పుడు తప్పకుండా దేవుడు నిన్ను శోధనలో నుంచి, బాధలో నుంచి విడిపించి నడిపిస్తాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు దావీదును సంతోషపరిచినట్టుగానే, దావీదుకు సహాయము చేసినట్టుగానే నీకు నాకు సహాయము చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. యెషయా గ్రంథము 66వ అధ్యాయం 13వ వచనం విధంగా సెలవిస్తుంది. ఒకని తల్లి వాణ్ణి ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను అంటూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, తల్లి ఏ విధంగా బిడ్డను సముదాయిస్తుందో, ఆదరిస్తుందో ఆ విధంగా మిమ్మల్ని ఆదరిస్తాను అంటున్నాడు. తనకున్న అధికారాన్ని బట్టి కానీ, తనకున్న బలమును బట్టి కానీ తను ఎక్కడ కూడా అహంకారపడినట్టు, గర్వపడినట్టు లేక దేవుని యందే శ్రద్ధ కలిగి నీవే నా ఆశ్రయమయ్యా అంటూ ఉన్నాడు. నీవే నా కొండ, నా కోట అంటూ ఉన్నాడు. ఈరోజు నీవు ఆ విధంగా అంటూ ఉన్నావా? ఒకవేళ అలా అంటూ ఉన్నట్టయితే ఎదుటి వారికి నీవు మాదిరిగా ఉన్నట్లే. ప్రియ సహోదరుడా, సహోదరి, అలనాడు భక్తుడు ఏ విధంగా నెమ్మలిపరుచుకున్నాడో తన ప్రాణమును, సముదాయించుకున్నాడో తన ప్రాణమును, ఆ విధంగా ఈరోజు ప్రార్థన చేసుకుందామా? మహాపరిశుద్ధుడా, మిక్కిలిగా మమ్ము ప్రేమించే మా పరలోకపు తండ్రి, మీ దివ్యమైన పాదములకు కృతజ్ఞతాస్తోత్రములయ్యా. అయ్యా, నేను నా ప్రాణమును నిమ్మలపరుచుకొని ఉన్నాను, సముదాయించుకొని ఉన్నాను అని భక్తుడు చెప్పే విధముగా, అవును, మా హృదయాన్ని నెమ్మలపరుచుకునేవారిగా, సముదాయించుకునేవారిగా, మా ఆశ్రయమైన దేవుడే మాకు తోడున్నాడని నమ్మి విశ్వసించి, ఆయనే మాకు ఆధారమని, ఆయనే మాకు ఆశ్రయమని, మా కొండ ఆయనే, మా కోట ఆయనే, మా దుర్గము ఆయనేనని ప్రభువా నేను నమ్ముకునేలాగా సహాయము దయచేయమని, నీపైన విశ్వాసము కలిగి ఉండులాగున మమ్మల్ని వినుచున్న వారిని బలపరిచి, స్థిరపరిచి, నీ యందు భక్తి కలిగి జీవించే మార్గమును మాకు సహాయము దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్.